బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డ్రగ్స్ విషయంలో చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపించాలని సవాల్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బ్లడ్ శాంపుల్స్, జుట్టు, గోర్లు, అవసరమైతే కిడ్నీలు కూడా ఇస్తారని, ఇప్పుడే ఏ డాక్టర్ను తీసుకొచ్చినా పరీక్షలకు సిద్ధమని ఛాలెంజ్ విసిరారు. పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపించకపోతే బండి సంజయ్ తన చెప్పుతో తానే కొట్టుకుంటాడని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తాను శాంపుల్స్ ఇస్తానని, ప్రధాని మోదీ ఇస్తారని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేక డ్రగ్స్ అంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తారని, రుజువైతే కేటీఆర్ చెప్పుతో కొట్టుకుంటాడని బండి సంజయ్ ప్రశ్నించారు. అంతేకాదు తాను తంబాకు తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై వైద్య పరీక్షలపై సిద్ధమని స్పష్టం చేశారు. పరీక్షలకు అవసరమైతే లివర్, కిడ్నీ, గుండె కోసి ఇస్తారని బండి సంజయ్ చెప్పారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేని దద్దమ్మలు ఏం చేస్తారు? వాళ్ళ వేట కుక్క లాంటి సంస్థలను ఉసిగొల్పుతారు మా మీదకి. ఎప్పుడో చెప్పినాం కదా, ఇవన్నిటికీ రెడీగా ఉన్నాం. మోడీ, బోడీ, ఆయన ఈడీ రమ్మను, ఏం చేసుకుంటారో చేసుకోమని, మాకేం ఫరక్ కూడా పడదు. ఏం చేసుకుంటారో చేసుకోమని. ఈ ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు, పనికి మాల హౌలగాలు చేస్తారా పనులు తప్ప మేము చేయము. దమ్మున్నోడు ఉంటే ప్రజలకు ఏం చేస్తావో చేయమని. ఈ ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు ఎందుకే నాకు అర్థం కాదు. నేను ఇస్తా, మోడీ నీమంట, ఇంకో నీమంట, ఏం చిల్లర రాజకీయం ఇది? రాజకీయం. ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడరా సన్నాసి అంటే ఫాల్తు మాటలు, తెల్లారలేస్తే మురుగుడు, విచిత్ర జంతువులాగా విచిత్రమైన అరుపులు. వీళ్ళు మనుషులవే, నాయకుల వీళ్ళేమన్నా? ఏం డ్రగ్స్ ఏంది, ఏం టెస్ట్? డ్రగ్స్ టెస్ట్ ఏంది? ఇస్తా, ఇచ్చినాక చెప్పు తీసి కొడతా, పడతాడా? నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా. కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలు తింటాడా నాతో అన్నాడు? నేను ఒకటే అడుగుతున్నా, నేను కుల్లా అంటున్నా. డ్రగ్స్ కాదు, నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోపోతారా, ఏం తీసుకోదా తీసుకోపోమను, నా బొచ్చు కాకుండా బొచ్చు కూడా ఇస్తా. నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చౌరస్తాలో కమాన్ కాడ చెప్పు దెబ్బలు తింటాడు. నా చెప్పు కాదు. మళ్ళీ అట్లా అంటే అవమానపరిచిండు, ఇంకేదైనా ఒకలో రాగాలు తీస్తారు. ఆయన చెప్పుతో ఆయన కొట్టుకుంటాడా? కరీంనగర్ కమాన్ కాడ కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు, ఇక్కడనే ఉంటా రమ్మను. ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురమ్మను. నా బొచ్చిస్తా, నా రక్తం ఇస్తా, నా గోర్లు ఇస్తా, అని బుంద ఏం కావాలంటే అది ఇస్తా, కిడ్నీ ఇవ్వండి, కిడ్నీ కూడా ఇస్తా అని పిండాకుడు. ఏం రాజకీయమే ఇది? వానికి ఏమైనా తెలివి ఉందా అసలు? మనిషి అప్పచ్చువా? ఏం చేసినవరో జరపాల్సిందే, రీఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే, ఆ కేసు తిరిగి తోడాల్సిందే. ఎవరు కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారు, దీని మధ్యలో జరిగిన తతంగం ఏంది, ఎంత పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద తప్పకుండా విచారణ జరపాల్సిందే. విదేశాలకు సంబంధించి లావాదేవీలు నడిచినాయి, ఎట్లీస్ట్ పెడతారు? విదేశాలకు సంబంధించి లావాదేవీలు నడిచినాయి, వాటి మీద కూడా విచారణ జరపాలి. ఎవరొకరిని వేరే దేశం తీసుకొచ్చి కేసు పెట్టి మామ అనిపిస్తారు, పడికొచ్చి ఈ కేసు క్లోజ్. ఇక అందరూ ఏమంటారు టీవీలలో, విదేశాలకు సంబంధించి ఫలానా దేశస్తులను కేసు పెట్టమని చెప్పి బ్రేకింగ్. ప్రజలు ఇదే అయిపోయింది అనుకుంటే ఫైనల్. కానీ దాన్ని వెనక జరిగిన తతంగాన్ని ఎవరు గుర్తిస్తలేం. మనం ఈ కేసును ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేసి మనం గుర్తిస్తలేం. ఈ కేసు వెనుక ఎవరున్నారో మనం గుర్తిస్తలేం. ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నం చేసిన పెద్ద మనుషులు ఎవరో గుర్తిస్తలేం. దాని చర్చ జరుగుతలేదు. అంత పెద్ద సమస్య, చిన్న సమస్య చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ డ్రగ్స్ కేసు ఏమైంది? ముఖ్యమంత్రి ఆధారపడి పోలీసు అధికారులకు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు మీ డ్యూటీ సార్? ఏరా మీరు? అంత పెద్ద కేసు పోయి రోడ్డు మొత్తం ఎంక్వైరీ అని చెప్పాడు. అయిపోయిందా? మొత్తం రిపోర్ట్ రాసిరు. రాసాక మళ్ళీ ముఖ్యమంత్రి ఫోన్ చేసిన వాళ్ళకి, మీకు ఏం వేరే పని లేదా, అదే కేసు పట్టుకుంటారు అంటాడు. వాళ్ళు అంటే దాని వెనక ఎవరు ఉన్నారు? ముఖ్యమంత్రి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. కేసు విచారణ జరపాల్సిందే, రీఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే, ఆ కేసు తిరిగి తోడాల్సిందే. ఎవరు కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారు, దీని మధ్యలో జరిగిన తతంగం ఏంది, ఎంత పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద తప్పకుండా విచారణ జరపాల్సిందే. విదేశాలకు సంబంధించి లావాదేవీలు నడిచినాయి, ఎట్లీస్ట్ పెడతారు? విదేశాలకు సంబంధించి లావాదేవీలు నడిచినాయి, వాటి మీద కూడా విచారణ జరపాలి. ఎవరొకరిని వేరే దేశం తీసుకొచ్చి కేసు పెట్టి మామ అనిపిస్తారు, పడికొచ్చి ఈ కేసు క్లోజ్. ఇక అందరూ ఏమంటారు టీవీలలో, విదేశాలకు సంబంధించి ఫలానా దేశస్తులను కేసు పెట్టమని చెప్పి బ్రేకింగ్. ప్రజలు ఇదే అయిపోయింది అనుకుంటారు ఫైనల్. కానీ దాన్ని వెనక జరిగిన తతంగాన్ని ఎవరు గుర్తిస్తలేం. మనం ఈ కేసును ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేసి మనం గుర్తిస్తలేం.
ఈ కేసు వెనుక ఎవరున్నారో మనం గుర్తిస్తలేం. ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నం చేసిన పెద్ద మనుషులు ఎవరో గుర్తిస్తలేం. దాని చర్చ జరుగుతలేదు. పెద్ద సమస్యను చిన్న సమస్య చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ డ్రగ్స్ కేసు ఏమైంది? ముఖ్యమంత్రి ఆధారపడి పోలీసు అధికారులకు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు?